హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. అదొచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని గానీ, ఒక టెక్నాలజీని గానీ ఎలా చూస్ చేసుకోవాలని. ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తుంటాం? గూగుల్‌లోకెళ్ళేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ అని చెక్ చేస్తుంటాం. ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలన్నా గానీ సేమ్ గూగుల్ ఆర్ యూట్యూబ్‌లో మనం ఏం చేస్తాం? ఈ టెక్నాలజీ వర్సెస్ ఈ టెక్నాలజీ అని సెర్చ్ చేస్తూ ఉంటాం. అంతేనా? దాని లోపల డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయన్నమాట. అప్పుడు మనం ఏం చేయగలము? మనం ఏం చేయలేము. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తున్నప్పుడు మనం ఏ లాంగ్వేజ్ బెస్ట్ అని చూస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో, నేను ఫాలో అయ్యే సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే జస్ట్ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఏది బెస్ట్ లాంగ్వేజ్, ఏది వరస్ట్ లాంగ్వేజ్ అని చూడననమాట. సో, ఏ లాంగ్వేజ్‌తో ఏది చేయగలము అని చూడాలి. ఏ టెక్నాలజీతో మనం ఏమేం వర్క్స్ చేయగలము అని చూడాలి. కన్సిడర్ మీరు ఒక వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. వెబ్ డెవలపర్ లాంగ్వేజెస్‌లో రియాక్ట్ జేఎస్, సెర్వ్ జేఎస్, వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్ ఉంటాయి. వీటి లోపల ఏది బెస్ట్ అని చెక్ చేయడం కాదు. ఏది మనకి ఉపయోగపడుతుంది, దేని లోపల మనకి ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెక్ చేయడం ట్రై చేయండి. సో, ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరు ఒక లాంగ్వేజ్‌ని ఈజీగా చూస్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ప్రతిసారి రెడ్డిట్ గానీ, యూట్యూబ్ గానీ, కొరాలో గానీ సెర్చ్ చేస్తున్నారనుకోండి, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్‌తో మీ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. లాంగ్వేజ్‌ని గానీ, టెక్నాలజీని గానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా చూస్ చేసుకోవాలంటే, దాని ఫ్యూచర్స్‌ని బట్టి మీరు ఒక టెక్నాలజీని చూస్ చేసుకోవాలి. దీన్ని చూస్ చేసుకుంటే మీకు ఈజీగా డెవలప్‌మెంట్ చేయగలరా? లేదా? అని చూస్ చేసుకోవాలి. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు మాక్సిమం అడ్డుపడే ఒక హర్డిల్ వచ్చేసి అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని గానీ, టెక్నాలజీని గానీ ఫాస్ట్‌గా ఏ విధంగా నేర్చుకోవాలి? అసలు ఈ టెక్నాలజీ, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోగలమా? అన్న డౌట్ ఉంటుందన్నమాట. సో, నేను ఫాలో అయ్యే సింపుల్ ప్రిన్సిపల్ ఏంటో చెప్తాను. ఒకవేళ మీరు గనుక యూట్యూబ్‌లోకెళ్ళేసి లేదంటే ఏదైనా డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేర్చుకోవచ్చనమాట. కానీ ట్యుటోరియల్స్ ఎక్కువ ఫాలో అయ్యారంటే మాక్సిమం ఏదైనా ఒక ట్యుటోరియలే ఫాలో అవ్వండి. ఎక్కువ ట్యుటోరియల్స్ ఫాలో అవ్వడం వల్ల అతని ఒపీనియన్ వేరేగా ఉంటుంది. ఇంకొక అతని ఒపీనియన్ వేరేగా ఉంటుంది. సో, మీరు ఏదో ఒక కాన్స్టెంట్ ట్యుటోరియల్‌నే ఫాలో అవ్వండి నేర్చుకోవడానికి. సో, నేర్చుకునేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక టైమ్ పీరియడ్ పెట్టుకోండి. లైక్ వైస్ 10-15 డేస్ ఆర్ 15-20 డేస్ పెట్టుకొని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, ఆ టెక్నాలజీని నేర్చుకోండి. దాంతో ఆ 20 డేస్ లోపల ఏదో ఒకటి బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ గానీ, ఏదో ఒక సింపుల్ థింగ్ బిల్డ్ చేయాలని ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఆ గోల్ బిల్డ్ చేస్తున్న టైంలో ఇఫ్ యూ ఆర్ లవింగ్ దట్ థింగ్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, ఆ టెక్నాలజీని గానీ యూజ్ చేస్తూ మీరు ఆ థింగ్‌ని బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు గనక ఇష్టం ఉందనుకోండి, కంటిన్యూ చేయండి. 15 డేస్ తర్వాత లేదా 20 డేస్ మీరు పెట్టుకున్న స్పాన్ తర్వాత. లేదంటే ఆ థింగ్‌ని వదిలేసి లేదా టెక్నాలజీని గానీ, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని వదిలేసి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో, వదిలేయమంటున్నాను కదా! పూర్తిగా వదిలేయడానికి కాదండి. సో, ఈ టెక్నాలజీ మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో అది కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చనమాట. కొద్ది రోజులు పోతే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, టెక్నాలజీ గానీ మీకు ఇష్టమైనది నేర్చుకున్న తర్వాత దీంట్లోకి షిఫ్ట్ అయ్యారంటే ఈజీగా నేర్చుకోవచ్చనమాట. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, టెక్నాలజీస్ కొన్ని చాలా సిమిలర్‌గా ఉంటాయనమాట. దాని ఆల్టర్‌నేటివేగా మీరు నేర్చుకుంటున్నది. సో, కొన్ని సిమిలర్‌గా ఉంటాయి. తర్వాత వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యారనుకోండి మళ్ళీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చనమాట. నా ఐడియా ఏంటంటే 15 డేస్, 20 డేస్ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గానీ, ఆ టెక్నాలజీ గానీ అర్థం కావట్లేదంటే జస్ట్ మూవ్ ఆన్ టు అనదర్ టెక్నాలజీ. లైక్‌వైస్ ఇప్పుడు మీరు రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారనుకోండి. రియాక్ట్ నేర్చుకుంటున్నారు 15 డేస్ గోల్ పెట్టుకొని. మీ వల్ల రియాక్ట్‌తో అవ్వట్లేదు. జస్ట్ మూవ్ ఆన్ టు వ్యూ జేఎస్. వ్యూతో అవ్వట్లేదు. సెల్ఫ్‌లెట్ జేఎస్, నెక్స్ట్ యాంగులర్ జేఎస్ ఇలా ప్రతి ఒక్కదాన్ని ట్రై చేయండి. జస్ట్ టైమ్ స్పాన్ పెట్టుకొని తక్కువ తక్కువ టైమ్ స్పాన్ పెట్టుకోండి. ఎక్కువ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయనుకోండి మీరు కన్సిడర్ చిన్న టైమ్‌ని పెట్టుకొని ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలి? ఏదో ఒక ప్రాజెక్ట్ టైప్ గోల్ పెట్టుకున్న తర్వాత అది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు మీరు గనక ఇష్టం అవుతున్నట్లయితేనే దాన్ని కంటిన్యూ చేయండి. లేదంటే అనదర్ ఫ్రేమ్‌వర్క్ మూవ్ అవ్వండి. ఇలా నేర్చుకోవడం వల్ల మీకు కొన్ని బేసిక్స్ ఈజీగా వస్తాయన్నమాట. బేసిక్స్ వచ్చిన తర్వాత మీరేం చేయొచ్చు? నెక్స్ట్ ఏ ఫ్రేమ్‌వర్క్ కావాలంటే ఆ ఫ్రేమ్‌వర్క్‌కి మూవ్ అవ్వచ్చనమాట. ఇదండి నా టిప్స్ అనమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని, టెక్నాలజీని ఎలా చూస్ చేసుకోవాలి? ఎలా ఫాస్ట్‌గా నేర్చుకోవాలనేది. థాంక్స్ ఫర్ వాచింగ్.